నేను మా చెల్లె చెప్తే ఏమనుకున్నా గానీ వీడు నా పొలం కాడికి వచ్చే నా బిడ్డతో ముచ్చట పెడతాడా నీ అక్క వీడి సంగతి అదే అదే అన్న సంగతి ఆగురా అదే అదే డాంబర్గా నువ్వు నడు అన్న ప్లీజ్ అన్న అర్థం నాకేం తెలియదు అన్న అన్న ప్లీజ్ అన్న నాకేం తెలియదు. అరే ఈ కోపం నన్ను నిన్ను తప్ప నేను చెప్తున్నా ఫస్ట్ చెప్తున్నా నేను చంపిన మంచిగా నాకు తెలియదు. చూడు అన్న నీకు ఎప్పుడు చేస్తలే అబ్బా అన్న సారీ అన్న ఏదో కోపంలో దొబ్బేసి నా పొలం కాడికి వచ్చి నన్ను నువ్వు తావరను సారీ అన్న ఏదో కోపంలో నువ్వు సారీ అన్న అమ్మతోడే ఇదంతా కలనా నేను నిజం అనుకుంటేనే ఇవరకే తెల్లారగచ్చే కళలు నిజమైతే అంటారు ఈ ముచ్చట చెప్పరు రాజానికి చెప్పాలి రాజా భూషమ్మ కాడికి డప్పు ఊట పోదామంటే ఈ డమ్మరాడు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. వాళ్ళేమో ఫోన్ మీద ఫోన్లు చేస్తారు. ఇంకోళ్ళు తీసుకుపోవాలి ఇట్లా రాజుగా నీ దినాలేమో కానీ నా దినాలు అట్టట్టున్నాయి రా. ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అరే మీ మామగా లేడా? ఉన్నాడు. ఎందుకు లేరురా? కొంప తీసి చచ్చిపోయిండు ఏంది? మీ మామ చచ్చిపోడు కాదురా, మీ మామనే నన్ను చంపిండు. మా మామ చంపిండా? మామ చంపితే నువ్వు గిరికి ఎట్లా వచ్చినావురా? దయ్యమా వచ్చిన ఆత్మయ్య మాట్లాడుతున్నావా? ఓరు వారి దయ్యమాచుడు కాదు ఆత్మయ్య మాట్లాడు కాదురా, కలల చంపిండు నన్ను. ఓని అవ కలల చంపిండా? ఏదో నిజం చంపినట్టు చేస్తున్నావేంద్రా? అయినా గాగలు ఎట్లా వచ్చిందిరా నీకు? అంటే అరే నీకొక ముచ్చడి ఎప్పుడు మర్చిపోయాను రా. ఏం ముచ్చట్రా? అరే మీ పిన్ని కాల్చిందిరా, నేను డౌట్ వచ్చి నన్ను కొంచెం గట్టిగా అడిగింది. ఇక గట్టిగా అడిగే వరకే ఉన్న ముచ్చడి చెప్పేసి నీగా నువ్వు లవ్ ఎత్తున్నావని రాంబాయిని చెప్పినావా? అరే పోయి మా పిన్నికి చెప్పినవేంద్రా? పుష్కరం మా మామకి చెప్పింది అనుకో, గంతే సంగతి. నీ అవ్వ మీ పిన్నికి ఎప్పుడేమో కానీ పొద్దుగాలైతే అదే కళ వచ్చిందిరా. మీ పిన్ని వాట మీ మామకి చెప్పిందట. మీ మామ నిన్ను చంపడానికి వస్తే నేను అడ్డు వచ్చిందట, మీ మామ నన్ను చంపిండట. అరే ఈ కళ కనుక నిజమైందనుకో నిన్నేమో అని నన్నైతే మా మామ ఖచ్చితంగా పొంది పెడతారా. పోయి మా పిన్నికి ఎందుకు చెప్పినవారు నువ్వు? నేనేం చేయాలిరా? గట్టిగా అడిగింది చెప్పిన. నువ్వు ఇదంతా కాదు, మా ఇద్దరం పోయి రిక్వెస్ట్ చేద్దాం పాయిగా. ఇక అదే చేద్దాంరా. అయినా ఫోన్ లిఫ్ట్ అయితే లేదురా. పోషమ్మ గడ్డ డప్పు అంటే ఫోన్ చేసావా? నా ఫోన్ సైలెన్స్ ఉన్నది. అయినా కానీ నాకు ఇలా వీలు కాదు, పొలంకాడ పని ఉన్నది నాకు. అబ్బా రాదురా, పోషమ్మ కాడికి కనీసం రెండప్పులన్నా పోవాలి. అలాగే మాటించరా, పోకుండా ఇజ్జత్ పోతుంది. ఇవాళ నీ పొలంకి వెళ్ళి పోలేకో మా ఆయన అన్ని ముడ్డించాలి అంటాడు. నాకు ఇలా వీలు కాదు కాబట్టి వేటోళ్ళని తీసుకొని పో. అబ్బా ఇప్పటిదాకా నువ్వు వస్తావని చూసినా కదరా. ఇప్పుడు టైం మీద ఎవరు దొరకాలి చెప్పు నాకు? అరే ఇదే ముచ్చట నిన్నే చెప్పని ఉంటివి, మా బాబుకి ఏదో చెప్పటోని. టైం మీదకి వచ్చినాక రా అంటే నేనెట్లా రావాలి? అబ్బా ఇప్పుడు ఎట్లా రా మరి? వాళ్ళు ఫోన్ చేస్తారు కదరా. ఎవరన్నా చూడు రాదరా కొద్దిగా. ఇప్పటిప్పుడు మనిషి అంటే నేను రాగా అడ్డ మీద పెయింటర్ మ్యాచ్ కూర్చున్నారా, అట్టుగానే ఉన్నాడు. నువ్వు వెళ్తే మాట్లాడు పో. సరే తీరా, మహేష్ ఫోన్ చేస్తా. అమ్మాయి కట్టెలకు మంట అంటుకుంటలేదేంటే? ఈ కట్టెలకు అగ్గి తగిలా. కట్టెలకు అగ్గి తగిలినాక పొగ ఎందుకు వస్తుంది? మంటే మండుతుంది కానీ పొయ్యి నిండా కట్టెలు పెట్టి మంట వస్తలేదంటే ఏమన్నట్టే. పొయ్యి నిండా కట్టెలు పెట్టింది అమ్మ, ఒకటే కట్ట పెట్టిన అయినా పొగచ్చి సత్తాంది. ఇప్పుడు ఈ నీళ్లు వేడి కాకపోతే బాబు వచ్చినాక నన్ను తిడతాడు. ఒక కట్ట పెడితే మండుతుందా? అవే నేను మా ఇంటి పెడతా కానీ టాంకి కాడ తోటలో అనపకాయలు ఉన్నాయి, తెంపకరాపో ఇలా కుడుగులు చేసుకుందాం. ఎందుకు తోటకెళ్ళా? నేను బోను, అటుకెళ్ళి ఎవరు ఉండరు, నాకు భయం అవుతుంది. భయం ఎందుకే? నీతో రోజు తిరుగుతుందిగా, నీ సోపతి ఉండనే ఉండే. దాన్ని పట్టుకొని పో, దానికి నువ్వు పెడతాను. అగో ఇంకేడుంది అది? ఇవాళ ఆదివారమే నాయే, అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. అయ్యో వాళ్ళ అమ్మమ్మల ఇంటికి అయింది నానే. ఇక మీ మేనత్త అట్టుగానే ఉంటది, ఆమెను తీసుకొని పో, ఆమెకి నువ్వు పెడతాను. ఆమె కుడుగులంటే మస్తు ఇష్టం, మా అత్తది. అత్తని మా తీసుకపోతా గాని అమ్మ బాపు నిన్నేదో చెప్పిండు అన్నే, ఏదో సంబంధం వస్తుందని. ఎందుకు అత్తలేరా? అత్తలేరే, ఇది పీడ పండుగ కదా, పండుగ పోయినాక అత్తారట. అయితే అనపకాయలకు అయితే పో, కుడుగులు చేసుకుందాం. అబ్బా పోతాగే, బాపు అన్నట్టు ఎప్పుడు నీకు తిండి గోలనే. నాకే తిండి పిచ్చా? నేను ఒక్కదాన్ని వేసుకొని తిన్నట్టు అయ్యే బిడ్డకు మొత్తమే పోదు. అన్ని మేమే తింటామా? 20 అయితే 2 తింటాం, అందులోకెళ్ళి మిగతా అన్ని నువ్వే తింటావు. మా గాంతి అయ్యే బిడ్డలు ఇద్దరు కలిసి నన్ను తిండి పోతం చేస్తారు. గాయం 20 తినద్దిగా.
ఆ 20 నీకో పక్కకు కూడా కావు. అయినా నువ్వు బక్క ఉన్నా కూడా బాధ తింటావేందే? నువ్వు గిట్లా కుంభకర్ణుడు చెల్లెలువా లేకపోతే ఆ గడియలు గిట్లా పుట్టినావా? నీకెందుకే ఇవన్నీ? ముందుగానైతే ఈ ముచ్చట్లు జాలిచ్చి అంపకాయలు తెప్పుకరాపు పోయి. సరే మావోత గాని నీళ్ళైతే రాబెట్టు ముందు, లేకుంటే అయ్యి వచ్చిందనుకో ఈ బగ్లోడుతాడు నీన్నది. సరే కానీ నేను మాగాగా పెడతా కానీ నువ్వైతే రేపో పోయి. సరేనే అమ్మా. మధు నిన్న ఒక ముచ్చట అడగాలనే. ఏంటిదే అక్క? అడుగు. గా రాజుగాని ముచ్చటేమో వినబడుతుంది, ఏందే సంగతి? రాజుగాడా? ఏ రాజుగాడు? ఏ ముచ్చట? అబ్బా రాజుగాడే కూడా తెలియదా నీకు? గదే గా సురేష్ బావలో కొడుకు రాజుగాడు మొన్న దప్ప కొట్టేందుకు రాలేడా మన ఇంటికి? ఓహో గా రాజుగాడా అక్క? రోజు నా వెనకని తిరుగుతుండక్క, కాలేజ్ కొంగ లవ్ చేస్తానంట. గదే గదే మరి నాకు తెలిసింది. మరి నీ మనసులో ఏముందే? నా మనసులో ఏం లేదక్క. ఎంత కొట్టినా ఎంత తిట్టినా నా వెనకనే పడతాండు. ఎంత కొట్టినా తిట్టినా ఇడిచి పెడతలేడానే మరి? అన్నకెప్పమంటావా అని సంగతి? అమ్మో బాపుకి చెప్తావాయక్క? అద్దే చెప్పకు, బాపుకి తెలిసారంట అని బొంద పెడతాడు. అగో ఒక పక్కనేమో ఇష్టం లేదంటున్నావు, బాపుకి చెప్తా అంటేనేమో భయపడుతున్నావు. ఇష్టం లేని భయం ఎందుకే? సత్యసావని అనుకోవాలే. అయ్యో గట్లెందుకు అంటున్నావే అక్క? పాపం మంచోడేనే, బాపుకి ఎందుకు చెప్పుడు చెప్పు. ఆహా మంచోడంటున్నావు, చెప్పుడు వద్దంటున్నావు. నీకు కూడా దాని మీద కొంచెం అన్న ఫీలింగ్ ఉన్నట్టుందే. అంటే అక్క నాకేం చెప్పాలో అర్థమైతలేదే. కానీ బాపుకేమో ఇట్లాంటి వాళ్ళు నచ్చారు. ఆడికేమో చదువు సందలేదు, బాపుకేమో గవర్నమెంట్ జాబులు కావాలి, సాఫ్ట్వేర్ సంబంధములు కావాలి. ఏ ఇష్టం ఉంటే చెప్పే. పాపం పోరాన్ని ఎన్ని రోజులని చుట్టూ దింపించుకుంటావు? నేను మీ మామని లవ్ చేసి లగ్గం చేసుకోలేనా? మీ మామ గవర్నమెంట్ జాబ్ చేస్తుండా, ప్రైవేట్ జాబ్ చేస్తుండా? నేను బతుకుతలేనా? మళ్ళీ ఇంకా మన కుల పోడేనా మంచిగా? ఏం కాదు. అబ్బా అక్క నువ్వు గింత ఫ్రీ ఉంటావు నేను అస్సలు అనుకోలే అక్క. కానీ నాకు బాపుకే భయం అవుతుంది, అందుకే ఆయనకి ఏం చెప్పలేకపోతున్నా. ఓ పిసదానా, నువ్వు లేట్ చేయకే. వాడు లవ్ చేసినప్పుడే నీ మనసులో ఏముందో వానికి చెప్పు. నువ్వు ఇట్లా లేట్ చేసినావనుకో వాడు ఆయనతో వీక్తాడు. ఒక్కడి గుర్తుపెట్టుకో, మనం ఇష్టపడే కన్నా మనల్ని ప్రేమించేవాడు మన లైఫ్లో ఉంటే మస్తు ఉంటుంది. సరేనే అక్క, ఇయ్యాలను రేపు వాడు కలిసినప్పుడు ఏదో ఒకటి చెప్తా గానీ తొందర తెంపు, లేట్ అయితే అమ్మ నన్ను తిడుతుంది ఇంటికాడ. ఓ మీ అమ్మకైతే బాగా ఎత్తిపోతుంది, తిండికైతే బండి కడుతుంది. పట్టు తెంపు, ఇంట్లో ఉంటుంది మనకు పని చెప్తుంది. నీళ్ళు మీదికైతే ఎక్కనే ఎక్కుతలేవు. ఈ మక్క కింద నయ్యం కానీ ఈ పొలంలోకైతే నీళ్ళు అయితే ఎక్కుతలేవు. ఇక్కడ ఒక పంప్ వేయాలి. ఎవరా డాంబర్గా గిటొస్తున్నావు? ఏం లేదన్నా, నార్మల్కి నీళ్ళు పెట్టేస్తా అన్న. ఓ నార్మల్కి నీళ్ళు పెట్టేస్తున్నావా? మరి ఎదిగిందా నారు? ఈ చలికి చక్కగా నారు ఎదుగుతలేదు కావచ్చు. గదే ఉన్నదే బాధ. ఈ చలికి నాలు ఎదుగుతలేదు, ఏం ఎదుగుతలేదు. సరే నువ్వేం చేసినావు మరి? అరే నేను ఇదంతా బాధ ఉంటుందనే కైకిలు ఎక్కువైతాయని డైరెక్ట్ మొలకనే అలికినరా. అబ్బా నీ పని మంచిగా ఉన్నది, మరి ఇటు మక్కు ఉన్నది. అరే చెప్పినా కారా కైకిలు ఎక్కువైతేనని మక్క పెట్టినా. అయితే మరి 2 కంకులు ఇస్తావా? మరి ఇంటికి వెనక కాల్చుకొని తింటా. కంకులేందిరా? కంకుల కర్రలే ఇస్తా, పోయినాక పూలు పెట్టుకొని మార్చుకొని తిను. గదేందన్నా కర్రలు ఇస్తా అంటావు? మరి లేకపోతే ఏందిరా? నీ కళ్ళు గిట్ట కాకులు ఎత్తుకపోయినా కర్రలో కంకులే లేవు, మళ్ళీ కంకులు అని అడుగుతానవా నువ్వు? ఇప్పుడు కాదన్నా, పెద్దగా అయినాక మొలిచినాక తెంపి అంట అన్న. సరే తీరా, మొలిసినాక ఇస్తా. అప్పటి వరకు నువ్వు ఇట్టుంటే. అప్పటి వరకు ఉంటేనా? అంటే నేనేటి పోతా? ఓరి డాంబర్గా మంచోడే మట్ల కలిసిపోతాను రా. ఇయ్యాలున్నోడే రేపు ఉంటలేడు, అందుకే అట్లా అంటన్నా. ఓహో గట్లనా? సరే సరే, అప్పటి వరకు నువ్వు ఉంటే ఇట్లా ఇచ్చేవుతి. ఏందిరా డాంబర్గా గట్లా అంటున్నావు? నువ్వే అంటే కాదన్నా, మంచోడు మట్ల కలిసిపోతాడని. నువ్వు నాకన్నా మంచోని కాదా? నాకన్నా ముందు నువ్వేడ పోతావు అని అంటన్నా. నాది నాకే వేసిండు. గాలికే కొంపను తలగెత్తుకున్నట్టే ఇదే కావచ్చు. సరే తీరా నువ్వు, నేను ఇంకా నీళ్ళు పట్టలే చూడాలి పొలానికి. రాజుగాడేడు అసలు కనిపిస్తనే లేడు, ఇక్కడిక్కడనే ఉంటాడుగా.
ఈరోజు సండే కదా, నేను రానట్టున్నాడు. సరేలే. అరే ఎటువంటి అల్లా పత్తకు కనిపించలేడు. ఒక ముచ్చట చెప్దామంటే వదిన ఎటు పోతాను? వదిననా? వదినెవరు వదిన? అగో మా రాజుగారు నిన్ను లవ్ చేస్తలేడా, అందుకే నువ్వు నాకు వదిన అవుతావు అంటా అన్న. నీ మొక్కంతి. ఆ రాజు అడేడి పొద్దు నుంచి కనిపించలేడు. ఆహా, నువ్వు గాలి గురించి తిరుగుతున్నావులే. అరే డాంబర్, ఆ రాజు వాడికంత సీన్ లేదులే కానీ ఏడున్నాడో చెప్పు. ఎటు పోయిండో నాకు తెలియదు. పొద్దున వాళ్ళకో దప్పు కొట్టబోతా అన్నాడు. నాకు తెలిసి అటే పోవచ్చు. అయినా కానీ ఎందుకు? ఎందుకా? మా అక్కకు తెలిసింది మొత్తం. మీ అక్క అంటే సింధు కదా? అయ్యో, నిన్న నేనే పుస నేనే ఎత్తేసిన మొత్తం. నువ్వేనా చెప్పింది? అందుకేనేమో మా అక్క వచ్చి నన్ను అడుగుతుంది. ముందేమో ఒప్పుకున్నట్టే వేసింది, తర్వాత ఏమో మా బాపుకి చెప్పింది. ఇప్పుడు మా బాపేమో మత్తు గరం కత్తుండు. ఈ రాజువాడు ఏడ దొరుకుతాడా తందామని చూస్తాండు. నిజమా? అమ్మ తోడే, నాకు నేను నచ్చిన కళ నిజమయ్యేటట్టుంది కదా. ఏంది కళ వచ్చిందా? ఏం కళ వచ్చింది గంతగానం? అదే మీ అక్క పోయి మీ డాడీకి చెప్పినట్టు, మీ డాడీ వచ్చి తన్నినట్టు అదే కళ వచ్చింది. అమ్మతో నిజమవుతుందో ఏమో. నిజమే అయ్యేటట్టుందేంది? నిజమే అవుతుంది. అందుకనే ఆ రాజుగాని కోసం అప్పటి నుంచి వెతుకుతాన్నా. అన్ని ఏడన్నా కనిపిస్తే జాక్కోమని చెప్పు. అట్లే నువ్వు కూడా జాక్కో, ఎందుకంటే మా అక్క నీ పేరు కూడా చెప్పింది. అడ మా అయ్య మత్తు గరం కత్తండు. నువ్వు గిట్లా దొరికినావు అనుకో, నువ్వు దొరికిన రాజువాడు దొరికినా మీ ఇద్దరిని చంపి బొంద పెడతాడు మా అయ్య ఈరోజు. అమ్మ తోడే, నిజమా? ఇవాళకి నాకు పొద్దుగాల కళ వచ్చింది. పొద్దుగాల వచ్చిన కళ నిజమైతే అంటారు కదా, ఇది కూడా నిజమవుతుందో ఏమో. మరి ఇప్పుడు ఎట్లా? ఎట్లేముంది, నువ్వు ఆ రాజుగాడు పోయి జాక్కొరియాలా, లేదంటే మా అయ్య చేట్ల సత్తరు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయనకే తిరిగిరు కాబట్టి చెప్తాన్నా, మీ మంచి కోసమే. అమ్మ తోడే, నాకు ఘోరంగా భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేసుడు? దీన్ని దండం పెడతా, నువ్వు ఏదో ఒక ఐడియా మరిగా. భయపడ్డావు కదా? మా బాపుకు తెలియలే, మా అక్క కూడా ఏం చెప్పలే. ఏదో ప్రాంక్ చేశాను నీ మీద. అబ్బా, బతికించినవు పాటు మీ అయ్యకి ఏడ తెలిసిందో నా కళ ఏడ నిజమవుతుందో అని నేనెంత భయపడుతుంది. భయపడకు. మా బాపుకి గిట్ల ఏం తెలియలే. మా అక్క మంచిదే, నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. అంతగానే నేను సపోర్ట్ చేస్తుంది నీకు. నీకు ఎట్లా చెప్పాలా? ఇగో నువ్వే చూడు. ఎంత కొట్టినా తిట్టినా ఇడిచి పెడతలేడా అనే మరి అన్నకి చెప్పమంటావా అని సంగతి? అమ్మో, బాపుకి చెప్తావా అక్క? అద్దే చెప్పకు. బాపుకి తెలిసారంటే అని బొంద పెడతాడు. అగో, ఒక పక్కనేమో ఇష్టం లేదంటున్నావు, బాపుకి చెప్తా అంటేనేమో భయపడుతున్నావు. ఇష్టం లేని భయం ఎందుకే? సత్యసావని అనుకోవాలి. అయ్యో, గట్లెందుకు అంటున్నావే అక్క? పాపం మంచోడేనే, బాపుకి ఎందుకు చెప్పుడు చెప్పు. ఆహా, మంచోడంటున్నావు, చెప్పుడు వద్దంటున్నావు. నీకు కూడా దాని మీద కొంచెం అన్నా ఫీలింగ్ ఉన్నట్టుందే. అంటే అక్క, నాకేం చెప్పాలో అర్థమైతలేదే. కానీ బాపుకేమో ఇట్లాంటి వాళ్ళు నచ్చారు. ఆడికేమో చదువు సందలేదు. బాపుకేమో గవర్నమెంట్ జాబులు కావాలి, సాఫ్ట్వేర్ సంబంధములు కావాలి. ఏ ఇష్టం ఉంటే చెప్పే. పాపం పోరన్ని ఎన్ని రోజులని చుట్టూ దింపించుకుంటావు? నేను మీ మామని లవ్ చేసి లగ్గం చేసుకోలేనా? మీ మామ గవర్నమెంట్ జాబ్ చేస్తుండా, ప్రైవేట్ జాబ్ చేస్తుండా? నేను బతుకుతలేనా? మళ్ళీ ఇంకా మన కుల పోడేనా మంచిగా? ఏం కాదు. అబ్బా అక్క, నువ్వు గింత ఫ్రీ ఉంటావు నేను అస్సలు అనుకోలే అక్క. కానీ నాకు బాపుకే భయం అవుతుంది, అందుకే ఆయనకి ఏం చెప్పలేకపోతున్నా. ఓ పిసదానా, నువ్వు లేట్ చేయకే. వాడు లవ్ చేసినప్పుడే నీ మనసులో ఏముందో వానికి చెప్పు. నువ్వు ఇట్లా లేట్ చేసినావనుకో, వాడు ఆయనతో వీక్తాడు. ఒక్కడు గుర్తుపెట్టుకో, మనం ఇష్టపడే కన్నా మనల్ని ప్రేమించేవాడు మన లైఫ్లో ఉంటే మస్తు ఉంటుంది. ఓర్ని సిందక్క, ఏమనుకున్నా మంచిదే. సరే కానీ నువ్వు రాజుగారికి పడ్డట్టా పడనట్టా? అంటే నాకు కూడా రాజువాడు అంటే ఇష్టమే, కానీ మా బాపు భయానికి ఇన్ని రోజులు చెప్పలే. ఇప్పుడు నాకు మా అక్క కూడా సపోర్ట్ ఉంది. అందుకనే ఈ విషయం నా మనసులో ఉన్న మాట రాజు అని చెప్దామని అప్పటి నుంచి వెతుకుతా అన్నా. అడైతే కనిపిస్తానే లేడు. అంటే నువ్వు రాజుగారిని ఇష్టపడతావు అన్నట్టే, లవ్ చేస్తున్నావు అన్నట్టే. నువ్వు నాకు వదిన అయినట్టే. ఇక వదిన అయినట్టే. వదిన ఇంకేందిగా, ఒక మీ అయ్య సెడి చేస్తే ఇక మీ ఇద్దరికి లగ్గం అయినట్టే. ఇప్పుడే లగ్గం ఎందుకు కానీ, కొన్ని రోజులు లవ్ చేసుకున్నాక మంచిగా మా బాపుని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం. సరే కానీ రాజుగాడు ఏడున్నాడు? అడిగి నా మనసులున్న మాట చెప్పాలి. నా మాట చెప్పినాక ఆడి ముఖంలో వచ్చే ఎగ్జైట్మెంట్ నేను చూడాలి. గిట్ల పోయి చెప్తే నీకు విలువే ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎట్లా ఫ్రాంక్ చేసినావో మా ఇద్దరం పోయి కూడా అని ఫ్రాంక్ చేద్దాం. అప్పుడు నువ్వు చెప్పే మాటలకు వాడు ఎంత బాధపడతాడో, ఎంతగానో పెడతాడో చూసి అప్పుడు నువ్వు నీ మనసులో ముచ్చడి చెప్పు. అప్పుడు అది ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడో చూద్దాం. అబ్బాయి డాంబర్గా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అట్లనే వేద్దాం మరి.
పా. అగో తప్పుకి ఇన్నే ఉన్నదంటే ఆడికి ఇక్కడెక్కడనే ఉంటాడు. అయినా డప్పు మా పొలం కాడ పెట్టి గీడేం చేస్తాడు రాజు? ఎటు పోయిండు అసలు? ఏమో మరి ఎటు వేయండు. అగో అట్లా పడని చత్తుండు. పొద్దుగా నాతో అన్నాడు పోచమ్మ కాడికి డప్పులు కొట్టబోతా అని. డప్పులు కొట్టి ఇగో ఇటే అత్తానట్టున్నాడు. అయితే సరే గాని ప్లాన్ వర్కౌట్ అవుతాయిగా మరి. పక్కా వర్కౌట్ అయితే మనం భయపట్టిద్దాం, భయపడతాడు. ఓకేనా? ఓకే. ఏందిరా డాంబర్, రాంబాయ్ నువ్వు ఇద్దరు కలిసి ఇటాచిరు, ఏంది సంగతి? ఓరు వారి సంగతి కాదు బింగతి కాదు, నీ సంగతి వీళ్ళ డాడీకి తెలిసింది. నేను తందమని చూస్తాడు. జోకి ఏకరా డాంబర్గా, పొద్దుగాల చెప్పినవరా కళ వచ్చిందని ఇంకెన్నిసార్లు చెప్తావురా? కల కదరా రాజుగా, నీ గురించి అప్పటి నుంచి తిరుగుతానా ఈ ముచ్చట చెప్దామని. ఏం ముచ్చట? ఓహో, నన్ను లవ్ చేసే ముచ్చటనా? ఓరు వారి లవ్ చేసుడు కాదురా, నువ్వు లవ్ చేసిన సంగతి ఇలా డాడీకి తెలిసింది. నా కళలో సిందక్క చెట్లు చెప్పిందో, సిందక్క పోయి డైరెక్ట్ ఇలా డాడీకి చెప్పింది. ఇప్పుడు వాళ్ళ డాడీ తందమని చూస్తాను రా. అందుకే నేను కూడా ఈ ముచ్చట నీకు చెప్దామని అప్పటి నుంచి వెతుకుతాను నిన్ను. సరే, నాకు డౌట్, ఇదే ముచ్చట డాంబర్ వచ్చి డైరెక్ట్ చెప్పొచ్చేదా? నువ్వు కూడా వచ్చి ఎందుకు చెప్తున్నావు మరి? డౌట్ వచ్చినట్టున్నది, ఏడు కవరి. సరే సరే, ఏదో పోనీ పాపం ఇన్ని రోజులు నా వెనక తిరిగినావు కదా అని చెప్పని కత్తే, ఏదో నేను లవ్ చేస్తున్నా అని ప్రపోజ్ చేయడానికి వచ్చేట్టు ఫీల్ అవుతున్నావుగా నువ్వు. నీ ముఖానికి అంత సీన్ లేదులే అయినా. సరే గాని ముందుగా ఊరన్న వదిలిపో, లేదంటే ఏదన్నా జాక్కో. మా అయ్య చేతికి దొరికిన అనుకో సత్తవియాల. ఎంత లవ్ చేయక ముందే మా మామని తెలిసింది. లవ్ చేసినాక తెలిసినా అయిపో, ఏదో ఒకటి మాట్లాడి సెడి అవుతున్నావు. ఇట్లా ఏం చేయాలి? అరే డాంబర్గా, ఇదంతా నీ వల్లనేరా. నువ్వు మా పిన్ని చెప్పడం వల్ల ఇది ఎంత దూరం వచ్చింది. అయినా పొద్దుగా వాళ్ళ ఇంటికి డప్పులు కొట్ట పోకుండా అయిపోరా. ఫస్ట్ మా పిన్ని దగ్గర పోయి మాట్లాడుకొని సెడి అయితే అయిపోవు. అబ్బా రాజుగా, నువ్వు భలే ఉన్నావురా. ఆ అక్క అడిగింది, నేను చెప్పిన. ఆహా, నీకు దెబ్బలు పడే మూమెంట్కి వచ్చే వరకు అది నా మీకు నొక్కుతానవా? అయినా డాంబర్గా, నిన్ను కాదురా, నాకు నేను అనుకోవాలి. ఎందుకో తెలుసా? దీని వెనక గిన్ని సార్లు పట్ట నన్ను పట్టించుకోలేదంటే నేను ఏమనుకోవాలరా? అరే ఇదంతా కాదురా, ఈ రోజు నుంచి వెళ్ళి దీనికి నీళ్ళు కంటికి కనిపించరా. అవసరమైతే దేశం పోయి బతుకుతా. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉంటే వాళ్ళు అయ్యా నన్ను బతకనియారా. అయ్యో రాజు, అంతానం భయపడకు. అబ్బా రాంబాయి, నీకు నవ్వెట్లా వస్తుంది? అయినా నీకు కనిపించకుండా నేను దేశం పోతున్నా అంటే నీకు సంతోషం కానీ ఇప్పుడు నీ మనసు తృప్తి అయిందా? ఇక తృప్తిగా రారిగా, నీ కళ్ళు చల్లబడ్డాయా? అడు నీకు కంటి కనిపించకుండా దేశం పోతున్నాట. ఇక సంతోషంగా ఉండి. ఏ ఆపు, నువ్వు నిజం అనుకుంటాడు రాజు. అంటే నిజం అనుకున్నావారా? మళ్ళీ మీ ఇద్దరేసి నవ్వుతారేందిరా? ఎందుకు నవ్వుతారు అసలు? మీ ఇద్దరేసి నన్ను ఏం చేద్దాం అనుకుంటురా? చెప్పురా, నాకు టెన్షన్ అవుతుంది, భయం అవుతుంది. ఓ రాజుగా, అంతగానో భయపడకురా. నీ ముచ్చట ఇలా డాడీకి తెలియలేదు. ఏదో మీ ఇద్దరం కలిసి నిన్ను ఆట పట్టిద్దామని ఇటు వచ్చినావు. యో రాంబాయ్కి నువ్వు అంటే ఇష్టమాట, నిన్ను లవ్ చేస్తాందట్రా. ఏంది నిజమారా? రామాయణ లవ్ చేస్తుందా? అరే అయినా ఈ ముచ్చట నువ్వు చెప్పుడు కదరా, రామాయణ నోటకెళ్ళి రావాలి. రామాయ్ చెప్పే, నిజంగా లవ్ చేస్తున్నావు నన్ను? అవును రాజు, నువ్వంటే నాకు ఇష్టమే. కానీ ఇన్ని రోజులు మా బాపుకు భయపడి నేను నీకు చెప్పలే. కానీ ఇప్పుడు నాకు మా అక్క కూడా సపోర్ట్ ఉంది. అందుకనే నీకు నా మనసులో ఉన్న మాట చెప్దామని వచ్చిన. ఐ లవ్ యూ రాజు, ఐ లవ్ యూ రాజు. yes I love you too రాంబాయ్. నిన్ను చూసిన ప్రతి క్షణం నా గుండె వేగం పెరిగింది. నువ్వు ప్రేమిస్తే నేను ఆకాశమవుతాను.